ఒకవైపు చీపురు పట్టుకొని ఊడుస్తూ కాలువల్లో పేరుకుపోయిన మట్టిని తొలగిస్తూ తనకు పోలీస్ కాన్వాయ్ని వద్దన్నారు. మోడీ పిలుపు మేరకు డీజిల్, పెట్రోల్ వాడకం తగ్గించాలని, వీలును బట్టి కాలినడక, సైకిల్ మీద ప్రయాణించాలన్నారు. దేశ భవిష్యత్ కోసం కరోనా సమయంలాగా కష్టపడాలని ప్రభుత్వం ఏర్పాటు చేసిన పోలీస్ కాన్వాయ్ని వద్దన్నానని తెలిపారు. కాన్వాయ్ని చూసి ఓట్లేయరని, ఒక వాహనంలోనే ప్రయాణించి మోడీ, చంద్రబాబు, పవన్ కళ్యాణ్ బాటలో నడుస్తానని ఎమ్మెల్యే అరవింద్ బాబు మీడియా ముఖంగా తెలిపారు. జై స్వచ్ఛాంధ్ర, జై జై స్వచ్ఛాంధ్ర. మరి నరేంద్ర మోడీ గారి పిలుపు మేరకు, నారా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, నారా లోకేష్ బాబు గారి పిలుపు మేరకు మనమందరం కూడా డీజిల్, పెట్రోల్ నిల్వలని మరి ప్రపంచవ్యాప్తంగా తగ్గిపోతున్నాయి కాబట్టి అందరం కూడా ఒకే సింగిల్ వెహికల్లో ప్రయాణం చేయాలి. అది కూడా తప్పనిసరి అయితేనే మన ప్రజల్లోకి వెళ్ళాలి. అవకాశం ఉంటే కాలు నడకన వెళ్ళండి, లేకపోతే సైకిల్ మీద వెళ్ళండి. తప్పనిసరి అయితే కారును వాడండి. ఈ విధంగా మనం ఒక సంవత్సరం పాటు జాగ్రత్తగా ఉండటం వల్ల పెట్రోల్, డీజిల్ ఇంధనం నిల్వలని పెంచుకోవడానికి ఇది ఒక మంచి అవకాశం అని నరేంద్ర మోడీ గారు పిలుపునివ్వడం జరిగింది. కాబట్టి తప్పనిసరిగా మనం అందరం కూడా కరోనా టైంలో ఏ విధంగా జాగ్రత్తలు తీసుకున్నామో అదేవిధంగా మరి ఇటువంటి సంక్షోభ సమయంలో కూడా మనం జాగ్రత్త వహించాలని చెప్పి మరి ఉమ్మడి కుటుంబ నాయకులు, కార్యకర్తలందరూ కూడా నేను పిలుపునిస్తున్నాను. మా నాయకులు, కార్యకర్తలందరూ కూడా దీన్ని పాటిస్తారని చెప్పి నేను మీడియా ముందు తెలియజేస్తున్నాను. అదేవిధంగా స్వచ్ఛాంధ్ర కార్యక్రమాన్ని కూడా ప్రతిరోజు ప్రతి వార్డులో మరి ఎక్కడా చెప్పినా చెప్పపోయినా ప్రభుత్వం మీద ఆధారపడకుండా పూర్తిగా మరి ప్రజలందరూ కూడా భాగస్వాములై ఈ కార్యక్రమాన్ని అమలు చేస్తున్నాము. మరి చిన్న చిన్న పిల్లలు కూడా స్కూల్ సెలవులు కాబట్టి అందరూ కూడా పలుగు, పార, చీపురు పట్టుకొని మా ఇళ్ల ముందు, మా వార్డులో మేమే శుభ్రం చేసుకుంటామని వాళ్ళు కూడా ముందుకు రావడం జరిగింది. మరి ఈ కార్యక్రమంలో మన కెమిస్ట్ అండ్ డ్రగ్గిస్ట్ అసోసియేషన్ ప్రబలిక సత్యం గారు కానీ, మెహర్ గారు కానీ, సుబ్రాయ్ గుప్తా గారు, కపిల విజయ్ కుమార్ గారు, అదేవిధంగా సుబ్బు గారు కానీ, మిస్టర్ గ్రాండ్ సుబ్బు, వీళ్ళందరూ కూడా మాకు అన్ని విధాల పిల్లలకి అండగా ఉన్నారు. బిస్కెట్లు కానీ, చదువుకోవడానికి పుస్తకాలు, పెన్నులు కూడా ఇస్తూ ఉన్నారు. మరి మేము ఇప్పుడు మా కాన్వాయ్ని కూడా తగ్గించుకొని సింగిల్ వెహికల్ నేను ప్రయాణం చేస్తూ ఉన్నాను. పోలీస్ ఇచ్చే పెట్రోలింగ్ వ్యాన్ కూడా ఆపమని చెప్పడం జరిగింది. తప్పనిసరిగా దీన్ని అమలు పరచడానికి ఇప్పుడు సిద్ధంగా ఉంటాను. నేను ఎప్పుడు కూడా నిరాడంబరంగానే ప్రజల్లోకి వెళ్తాను. ప్రజలు ఎప్పుడు కూడా అధికార బలం, ధన బలం, కాన్వాయ్ని చూసి ఎప్పుడు ఓట్లేరు. ఎవరైతే నీతి నిజాయితీగా ఉంటారో, నిరాడంబరంగా ఉంటారో వాళ్ళకే ఓట్లు వేస్తారని నేను నమ్ముతాను. అందుకనే నర్సరావుపేటలో అసెంబ్లీలో మరి ఈ గడ్డ మీద నన్ను 20 ఏళ్ల తర్వాత గెలిపించిన మా ప్రజలందరూ కూడా రుణము తీర్చుకోవడానికి స్వచ్ఛాంధ్ర కార్యక్రమాలు నేనే స్వయంగా పాల్గొంటూ ఉన్నాను. నేను, నా కుటుంబ సభ్యులు, మా నాయకులు అందరూ కూడా పాల్గొంటూ ఉన్నారు. కాబట్టి మరొకసారి అందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, మీడియా సోదరులు కూడా మరి స్వచ్ఛాంధ్ర కార్యక్రమాల్లో ఇంతమంది కూడా పాల్గొన్నారు. వారికి కూడా మా ధన్యవాదాలు.